హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి యూనిట్ 1 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి అలాగే 5 మార్క్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యూనిట్ 1కి సంబంధించి ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When comes to the characteristics of a computer, computer takes input, process it and gives the output. So computer system అనేది హ్యూమన్స్ అప్లై చేసిన డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇన్పుట్ డివైజెస్ యూస్ చేసి ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకొని సిపియూలో ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది బై యూజింగ్ అవుట్పుట్ డివైజెస్, రైట్? సో ఈ హోల్ ప్రాసెస్ జరగాలి అంటే కంప్యూటర్ కంటూ సమ్ క్యారెక్టరిస్టిక్స్ అనే ఉండాలి. సో ఎందుకు ఇంతమంది హ్యూమన్స్ కంప్యూటర్ని ఈ విధంగా ఇంత వైడ్ రేంజ్లో యూస్ చేస్తున్నారు అంటే సో కంప్యూటర్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ వల్లనే. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్పీడ్. Computers can perform millions of operations and calculations at a high speed when compared to other calculating devices. సో అదర్ డివైజెస్తో కంపేర్ చేసుకుంటే కంప్యూటర్ అనేది సెకండ్స్లోనే మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని హై స్పీడ్లో పర్ఫామ్ చేస్తుంది. సో దట్ మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది, మన టాస్క్ వర్క్ అనేది చాలా స్పీడ్గా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి సో చాలామంది హ్యూమన్స్ కంప్యూటర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. జనరల్గా స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ని మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఏ పవర్ఫుల్ కంప్యూటర్ కెన్ కంప్యూట్ 3 మిలియన్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్. సో పర్ సెకండ్లో 3 మిలియన్ క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్ అనేది చేయగలుగుతుంది. అంటే ఎంత హై స్పీడ్తో వర్క్ అవుతుందో ఇమాజిన్ చేసుకోండి. కమ్స్ టు యాక్యురసీ, కంప్యూటర్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ విత్ వెరీ హై స్పీడ్ without any mistake. This is called accuracy. సో కంప్యూటర్ పర్ సెకండ్ మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది, దట్స్ ఓకే. బట్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయంటే వితౌట్ ఎనీ మిస్టేక్స్తో కంప్యూటర్ అనేది ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. సో హ్యూమన్ మ్యాన్మేడ్గా మనకి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు డెఫినెట్లీ మనకి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎర్రర్స్ అనేవి వస్తాయి. బట్ కంప్యూటర్ వితౌట్ ఎనీ మిస్టేక్స్, వితౌట్ ఎనీ ఎర్రర్స్తో ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటుంది. Third one, storage capacity. Computers have the ability to store huge amount of data. సో మన మొబైల్ ఫోన్లో కంపేర్ చేసుకుంటే మన కంప్యూటర్ సిస్టమ్స్లో స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, వర్స్టాలిటీ. కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. సో కంప్యూటర్స్ అనేవి మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ సెక్టార్స్లో యూస్ చేస్తూ ఉంటాము, లైక్ ఇంజనీరింగ్, సైంటిఫిక్, ఎడ్యుకేషన్. విధంగా కంప్యూటర్స్కి ఉన్న వర్సిటాలిటీ అనే క్వాలిటీ వల్ల మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో అలాగే డిఫరెంట్ సెక్టార్స్లో కంప్యూటర్స్ని యూస్ చేసుకొని మన టాస్క్లని వెరీ హై స్పీడ్స్తో వితౌట్ ఎనీ మిస్టేక్స్తో మనం కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. Comes to the diligence, computer can perform the given work in any number of times with the same speed and accuracy without suffering from tiredness and lack of concentration. So human certain work, certain limit reach అవ్వగానే సో టైర్డ్ అయిపోతూ ఉంటారు. సో అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ల్యాక్ అవుతుంటుంది. బట్ కంప్యూటర్స్లో ఇలాగ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ టైర్డ్నెస్ కానీ ఇలా ఏమి ఉండదన్నమాట. ఎన్ని టైమ్స్ టాస్క్ ఇచ్చినా సరే, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా సరే సేమ్ స్పీడ్తో, సేమ్ యాక్యురసీతో వర్క్ అవుతూ ఉంటుంది. కమ్స్ టు ఆటోమేషన్, కంప్యూటర్స్ ఆర్ ఆటోమేటబుల్ డివైజెస్ దట్ కెన్ పర్ఫార్మ్ ఆటోమేటికల్లీ దట్ పర్ఫార్మ్స్ ఏ టాస్క్ వితౌట్ ఎనీ యూజర్ ఇంటర్వెన్షన్. సో మనం టాస్క్లు అసైన్ చేస్తే చాలు, యూజర్ ఇంటర్వెన్షన్ లేకపోయినా సరే కంప్యూటర్స్ అనేవి టాస్క్ ఆటోమేటికల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. Comes to multitasking, computers can handle multiple tasks simultaneously. సో ఎట్ ఏ టైమ్ సైమల్టేనియస్గా మల్టిపుల్ టాస్క్లు అనేవి కంప్యూటర్ అనేది పర్ఫామ్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ట్యాబ్ ఓపెన్ చేసి సాంగ్స్ అనేవి వినొచ్చు, అనదర్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకొక వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకో అనదర్ ట్యాబ్ ఓపెన్ చేసి సో లైక్ ఫైల్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు, స్టోరేజ్ సిస్టమ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకో అనదర్ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు ChatGPTలో ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ టాస్క్లు అనేవి ఎట్ ఏ టైం మనం పర్ఫామ్ చేయొచ్చు. When comes to memory, computer has the large storage capacity which is called memory. సో కంప్యూటర్లో మనం హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. Comes to scalability, computers can be easily upgraded and expanded, allowing users to increase storage capacity, processing power and functionality.
లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈజీగా మనం అప్డేట్ చేసుకొని నౌ డేస్‌కి తగ్గట్టు సిస్టమ్‌ని మనం చేంజ్ చేసుకొని, అప్‌గ్రేడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కమ్స్ టు రిలయబిలిటీ, కంప్యూటర్స్ ఆర్ డిజైన్డ్ టు బి రిలయబుల్ దట్ కెన్ వర్క్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ టైమ్ వితౌట్ ఫెయిల్యూర్, మేకింగ్ దెమ్ సూటబుల్ ఫర్ క్రిటికల్ ఆపరేషన్స్ ఆర్ అప్లికేషన్స్. కంప్యూటర్స్ అనేవి విత్ ఏ హై స్పీడ్తో వర్క్ అవుతూ ఉంటాయి అండ్ పర్ సెకండ్ 3 మిలియన్ ఆపరేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి అండ్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్, వితౌట్ ఎనీ మిస్టేక్స్తో వర్క్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్రిటికల్ ఆపరేషన్స్ అండ్ అప్లికేషన్స్. కంప్యూటర్స్కి ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయో అలాగే వాటికి సమ్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ వన్ థింకింగ్. సెల్ఫ్ థింకింగ్ అనేది ఉండదన్నమాట కంప్యూటర్స్కి. హ్యూమన్స్ ఎలాగ సెల్ఫ్గా థింక్ చేస్తారో అలా కంప్యూటర్ అనేది సెల్ఫ్గా థింక్ చేయలేదు. హ్యూమన్స్ అసైన్ చేసిన యూజర్స్ ఏవైతే టాస్క్లు అసైన్ చేస్తారో ఇన్పుట్స్ అప్లై చేసి ఆ టాస్క్లు మాత్రమే పర్ఫామ్ చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సెల్ఫ్ కేర్. తనకంటే తను అప్డేట్ చేసుకోలేదు. అలాగే సెల్ఫ్ కేర్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఫైర్ వాల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, వైరస్లో అటాక్ అవ్వకుండా చూసుకోవడం, ఇదంతా సెల్ఫ్గా కేర్ తీసుకోలేదన్నమాట. హ్యూమన్స్ మాన్యువల్గా ఆ ఆప్షన్స్ అనేవి అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫీలింగ్స్. కంప్యూటర్స్కి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉండవన్నమాట. హ్యూమన్స్కి ఉన్నట్టు ఎంపతి, కైండ్నెస్ ఇలాంటి ఎమోషన్స్ ఏవి కంప్యూటర్స్కి ఉండవు. అలాగే హై కాస్ట్. సిస్టమ్స్ అనేవి చాలా హై కాస్ట్తో ఉంటాయి. మిడిల్ క్లాస్ మెంబర్స్ పర్చేస్ చేయాలి అంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్. హ్యూమన్స్కి కామన్ సెన్స్ ఉన్నట్టు సిస్టమ్స్కి అంత కామన్ సెన్స్ అనేది ఉండదు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని థింక్ చేసే ఎబిలిటీ అనేది కంప్యూటర్ సిస్టమ్కి ఉండదన్నమాట. ఇన్ఎబిలిటీ టు కరెక్ట్. ఏది రైట్, ఏది రాంగ్ అని థింక్ చేసే ఎబిలిటీ ఎలా ఉండదో అలాగే కరెక్ట్ చేసే ఎబిలిటీ కూడా సిస్టమ్స్కి ఉండదు. అండ్ అలాగే డిపెండెన్సీ ఆన్ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్. ఎప్పుడు కూడా హ్యూమన్ ఇన్పుట్స్కి, హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్గా థింక్ చేసి ప్రాసెస్ చేసే ఎబిలిటీ అనేది సిస్టమ్స్కి ఉండదు. దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. చూసారు కదా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కైనా 10 మార్క్స్కైనా సరే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే క్వశ్చన్ డెఫినెట్లీ అడుగుతారు. అస్సలు మిస్ చేసుకోకండి, చాలా ఇంపార్టెంట్ అండ్ డ్యామ్ షూర్ క్వశ్చన్. ఎగ్జామ్లో నేను ప్రొవైడ్ చేసిన 10 పాయింట్స్తో పాటు మీరు డయాగ్రమాటికల్గా అన్ని క్యారెక్టరిస్టిక్స్ని కూడా రిప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి పడతాయి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.